మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. ప్రస్తుతము మనము ధ్యానిస్తున్న ఆదికాండం గ్రంథ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో యోసేపు ఫరో కనిన కలను, దాని భావాన్ని వివరించడాన్ని గూర్చి, ఫలితంగా అతడు ఐగుప్తులో ప్రధానమంత్రి స్థాయికి ఎదగడాన్ని గూర్చి, మరియు అతడు కనిన కుమారులను గూర్చిన వివరాలను, అందులో ఇమిడి ఉన్న అనేక లోతైన సత్యాలను వివరంగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం నుండి 42వ అధ్యాయము 4వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ యోసేపు క్షౌరం చేయించుకోవడాన్ని గమనించాలి. ఆ రోజుల్లో హెబ్రీలు క్షౌరం చేయించుకోవడం లేదని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఐగుప్తీయుల విగ్రహాలు మరియు చిత్రలేఖనాలు శుభ్రంగా క్షౌరం చేయించుకున్న ప్రజలను చూపిస్తాయి. సాధారణంగా ఐగుప్తీయుల ముఖాల మీద జుట్టు, వెంట్రుకలు ఉండేవి కాదు. ఇక దీనిలో ఒక గొప్ప సందేశం ఉంది. ఇప్పుడు యోసేపు చెరసాల నుండి బయటకు తీసుకుని రాబడ్డాడు. అతడు క్షౌరం చేసుకొని తన చెరసాల దుస్తులను తీసి రాజు ఆవరణంలో ధరించే దుస్తులను మార్చుకుంటున్నాడు. ఇది అతని ముందు ఉన్న ఒక కొత్త జీవితం. ఇది పునరుత్థానం వంటిది. అతడు లేపబడ్డాడు. ఇప్పుడు అతడు అన్యజనుల వద్దకు వెళ్తున్నాడు. ఇది క్రీస్తు యొక్క గొప్ప చిత్రాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక 15వ వచనాన్ని మనం గమనిద్దాం. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. యోసేపు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాడో 16వ వచనంలో మనం గమనిద్దాం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. యోసేపు దృష్టిలో దేవుడే మహిమ పొందాలి. దేవుని పిల్లలముగా మన సమస్త విజయాలకు దేవుడే మహిమ పొందేలా చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మనము చేసేది ఆశీర్వాదంగా ఉందంటే అందుకు దేవుడే మన ద్వారా చేస్తున్నాడు అని అర్థం. యోసేపు దీని గురించి తెలుసుకున్నాడు గనుక అతడు ఇలా అంటున్నాడు, నా వలన కాదు, నేను దానికి అర్థం చెప్పలేను, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు. ప్రియులారా, వాస్తవానికి ఆ కళ ఒకటే, 2 ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయి అని యోసేపు చెప్పాడు. మరియు అది పునరావృతం చేయబడింది. ఫరోకు 2 సార్లు కళ ఇవ్వబడడం అనేది దాని ప్రాముఖ్యతను పెంచుతుంది. కళకు కారణం ఏమిటంటే దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో ఫరోకు తెలియజేస్తున్నాడు. ఇక 26 నుండి 31 వచనాల్లో కళ అర్థాన్ని మనం గమనిద్దాం. ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కళ ఒకటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు
కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఇది రాబోవు దానిని ముందుగానే ప్రకటించడం. 7 సంవత్సరాలు సమృద్ధిగా మరియు తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతున్నాయి. ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిద్దాం. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కరువు దేవుని చేత నిర్ణయించబడింది మరియు ఆయన దాని గురించి ఫరోకు తెలియజేయాలని కోరుకుంటున్నాడు. ఫరో కొరకు యోసేపు వద్ద ఒక సలహా ఉంటుంది. దానిని 33 నుండి 37 వచనాలు మనం గమనిద్దాం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రం చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. ప్రియులారా, ఇక్కడ 7 సమృద్ధి సంవత్సరాల్లో మిగులు ధాన్యమంతా సేకరించి కరువు సంవత్సరాల కోసము నిల్వ చేయమని యోసేపు ఫరోకు సలహా ఇస్తున్నాడు. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 38 నుండి 41వ వచనం వరకు గమనిద్దాం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ప్రియులారా, దీని ప్రాముఖ్యతను గమనించండి. ప్రారంభంలో ఈ యవనస్తుడు చెరసాలలో ఉన్నాడు, మరచిపోబడ్డాడు, ఒంటరిగా వదిలేయబడ్డాడు మరియు నిరాశ్రయునిగా ఉన్నాడు. ఇప్పుడు అతడు సరైన సమయంలో బయటికి తీసుకొని రాబడ్డాడు. ఎందుకంటే ఫరో యొక్క కళకు అర్థం చెప్పడానికి మరెవరూ లేరు. అతడు దానికి అర్థం చెప్పడమే కాకుండా తన ఉత్సాహంలో అతడు సామర్థ్యం గల వ్యక్తి కావడం వలన ఫరో ఏమి చేయాలో అతడు సూచిస్తున్నాడు. వాస్తవానికి దేవుడు వీటన్నిటిలో అతన్ని నడిపిస్తున్నాడు అనేది సత్యం. ప్రపంచవ్యాప్తంగా కరువు రాబోతుంది. చాలా తీవ్రమైన కరువు. ఐగుప్తు కూడా ప్రభావితం అవుతుంది. ఐగుప్తు నీటి పారుదల భూమి కాబట్టి అది వర్షపాతంపై ఆధారపడి ఉండదు. ఎగువ నైలు నది ఐగుప్తుకు కావలసిన నీటిని సరఫరా చేస్తుంది. మంచి వర్షాకాలంలోనే ఐగుప్తులో దాదాపు 1 అంగుళం వర్షపాతం మాత్రమే కురుస్తుంది. అయితే నైలు నది ప్రతి సంవత్సరము భూమిని నింపి నీరు మాత్రమే కాకుండా నేలను సారవంతం చేసే మట్టిని కూడా తీసుకువస్తుంది. అయినప్పటికీ ఐగుప్తును కూడా ప్రభావితం చేసే 7 సంవత్సరాల కరువు ఉంటుందని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ప్రియులారా, ఫరో యోసేపు మాట వింటున్నప్పుడు అతడు చెప్పేది అర్థవంతంగా ఉన్నది. సరే, ఇక్కడ ఆదికాండంలో తరువాతి 14 సంవత్సరాలు ఏమి జరగబోతుందో ఫరోకు చెప్పబడింది. ఇప్పుడు యోసేపు కంటే ఎవరు బాగా ఆ బాధ్యతలు తీసుకోగలరు? అతడే సామర్థ్యం గల వ్యక్తి అని ఫరో గుర్తించాడు. పోతీఫరు ఇంటిలో దేవుడు అతనికి ఎలా శిక్షణ ఇచ్చాడో మీరు గమనించారా? మొదటగా దేవుడు అతన్ని ఆ ఇంటికి ఎందుకు వెళ్ళనిచ్చాడా అని మనము ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు మనము అతడు పోతీఫరు ఇంటిలో చాలా శిక్షణ ముందుగానే పొందాడని గ్రహిస్తాం. అక్కడ అతడు ఆ వ్యక్తి కలిగి ఉన్న ప్రతిదానికి అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు అతడు ఐగుప్తు దేశంలోని ప్రతి దానికి
అధికారిగా ఉండబోతున్నాడు. ఇది అతని జీవితంలో ఒక భారీ మార్పు అని చెప్పవచ్చు. ప్రియులారా, అతడు జైలు నుండి ఫరో ప్రక్కన ఉన్న సింహాసనం వరకు వెళ్ళాడు. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ప్రియులారా, ఇక్కడ ఆ ఉంగరంపై ఒక ముద్ర ఉండేదని మనం గుర్తుంచుకోవాలి. అది మైనంపై ఉంచబడినప్పుడు అది ఫరో యొక్క సంతకం వలె ఉండేది. ఫరో యోసేపును తన ప్రతినిధిగా చేస్తున్నాడు. రాజు యొక్క సంతకాన్ని ఉపయోగించే హక్కు అతనికి ఉంది. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 43 నుండి 45 వచనాల వరకు మనం గమనిద్దాం. తన రెండవ రథం మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెళ్లి చేసెను. ప్రియులరా, ఇక్కడ జప్నత్పనేహు అనే పేరు పలకడానికి కష్టంగా ఉండవచ్చు, కానీ ఫరో అతనికి పెట్టిన పేరు అదే. ఇది ఒక ప్రాచీన ఐగుప్తు పేరు. దీని అర్థము గూఢార్థాలను వెల్లడించేవాడు. ఇక 46వ వచనాన్ని మనం గమనిద్దాం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. ఇక్కడ మనకు యోసేపు వయసు చెప్పబడింది. అతడు ఐగుప్తు దేశంలో 13 సంవత్సరాలు ఉన్నాడని మనం చూస్తాం. పానదాయకుడు మరియు భక్ష్యకారునితో జరిగిన సంఘటన తర్వాత ఆ సంవత్సరాల్లో 2 సంవత్సరాలు చెరసాలలోనే గడిపాడని మనకు తెలుసు. అంతకుముందు అతడు బహుశా 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలము చెరసాలలో ఉండి ఉండవచ్చు. కాబట్టి అతడు సుమారు 10 సంవత్సరాల దాకా పోతీఫరు ఇంట్లో ఉండి ఉండవచ్చు. ఇది అతని జీవితము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సమయము ఎలా విభజించబడిందనే దాని గురించి కొంత ఆలోచనను మనకి ఇస్తుంది. ఐగుప్తులో ఈ 13 సంవత్సరాల తర్వాత యోసేపు తనను తాను ప్రధానమంత్రికి సమానమైన స్థానంలో కనుగొంటున్నాడు. అతడు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. ఫరో అతన్ని అంత సులభంగా ఎందుకు అంగీకరించాడని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? దీనికి ప్రాథమికమైన సమాధానం ఏమిటంటే, దేవుడు అతనితో ఉన్నాడు. దేవుని హస్తము ఆయన సంకల్పం ద్వారా ఈ వ్యక్తిని నడిపిస్తుంది. తన సహోదరులు దానిని కీడు కొరకు ఉద్దేశించారని, కానీ దేవుడు దానిని మంచి కొరకు ఉద్దేశించాడని యోసేపే స్వయంగా చెప్పాడు. ఇక ఫరో యోసేపును అంత సులభంగా అంగీకరించడానికి మరొక చాలా ఆచరణాత్మకమైన కారణం ఉండవచ్చు. చరిత్రలో ఈ ప్రత్యేక సమయంలో ఫరో స్థానములో ఐగుప్తును పరిపాలించిన విదేశీ అనగా హైక్సోస్ రాజుల్లో ఒకడని చాలామంది పండితులు భావిస్తున్నారు. హైక్సోస్ అనగా స్వంత ఐగుప్తీయులు కాకుండా అరేబియా ఎడారి నుండి వచ్చిన బెడోయిన్లు అనగా వారు ఒక సంచార జాతి సమూహం. వారు కొంతకాలం పాటు వచ్చి ఐగుప్తు సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఇది నిజమైతే అది కూడా నిజమని నేను భావిస్తున్నాను. ఈ ఫరో వాస్తవానికి ఐగుప్తీయుల కంటే యోసేపుకు జాతీయతలో దగ్గరగా ఉండేవాడు. ఇది అతనికి యోసేపుపై నమ్మకాన్ని ఇచ్చింది. వాస్తవానికి ఈ హైక్సోస్ రాజులు తమకు నమ్మకమైన వ్యక్తిని ఐగుప్తులో కనుగొనడం కొంచెం కష్టంగా భావించారు. అయితే నమ్మకత్వం ఖచ్చితంగా యోసేపు యొక్క లక్షణం. దేవుడు తన జీవితంలో పనిచేస్తున్నాడనే నమ్మకమును ఫరోలో కలిగించి అతనికి ఎవరితో అనుబంధం ఉంటే వారి పట్ల నమ్మకంగా ఉండేలా చేసింది. అతడు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నాడని అతనికి తెలుసు. దేవునికి నమ్మకంగా ఉన్నాడని
యోసేపు కూడా నిరూపించుకున్నాడు. ప్రియులారా, ఈ హైక్సోస్ రాజులు తరువాత ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడ్డారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అని చదవడానికి కారణం ఇదే అని నేను నమ్ముతున్నాను. హింసించిన ఫరోకు ఖచ్చితంగా హెబ్రీల పట్ల ఎటువంటి సానుభూతి లేదు. ఇక్కడ ఫరో యోసేపు మెడలో ఒక హారాన్ని వేశాడు. అది అతనికి ఫరోకు ఉన్న అదే అధికారాన్ని ఇచ్చింది. అలాగే ఫరో అతనికి ఓను పట్టణపు యాజకుని కుమార్తెను వధువుగా ఇచ్చాడు. ఆమె పేరు ఆసెనతు, అంటే నీత్ అనగా ఐగుప్తు దేవతకు అంకితం చేయబడింది అని అర్థం. స్పష్టంగా ఆమె అన్యమతం నుండి నేరుగా వచ్చింది. యోసేపు జీవితంలోని ఈ సంఘటన ప్రభు అయిన యేసు జీవితంతో మరొక సమాంతరాన్ని అందిస్తుంది. యోసేపు ఒక అన్యజనురాలైన వధువును కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రస్తుతము ఈ లోకము నుండి మనము సంఘము అని పిలిచే అన్యజనురాలైన వధువును పిలుస్తున్నాడు. మరియు ఇదే వచనంలో ఇంకొక సమాంతరం ఉంటున్నది. యోసేపు 30 సంవత్సరాల వయసులో ఫరో ముందు నిలిచాడు. మరియు ప్రభు అయిన యేసు 30 సంవత్సరాల వయసులో తన పరిచర్యను ప్రారంభించాడు. కాబట్టి 30 సంవత్సరాల వయసులో యోసేపు ఐగుప్తులో తన పనిని చేపట్టాడు. ఈ 7 సమృద్ధి సంవత్సరాల్లో అతడు దేశం యొక్క సమృద్ధిగా పండిన పంటను నిల్వ గదుల్లో సేకరిస్తున్నాడు. 47, 48 వచనాలను మనం గమనిద్దాం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. అతడు ఆహారమంతయు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను అనే మాటను ఇక్కడ గమనించారా? ఇక్కడ యోసేపు చాలా ఆచరణాత్మకమైన పని చేస్తున్నాడు. అతడు పట్టణాల్లో ఆహారాన్ని నిల్వ చేస్తున్నాడు, మిగులు సేకరిస్తున్నాడు, దానిని ఆయా పట్టణాల్లో ఉంచి పంపిణీకి సిద్ధంగా ఉంచుతున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనాన్ని మనం గమనిద్దాం. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. ఐగుప్తు అప్పటి ప్రపంచంలోనే ఆహార నిధిగా ఉండేది. యోసేపు నిర్వహణలో అది సమృద్ధికరమైన ఆహార నిధులుగా కనిపించింది. యోసేపు యొక్క 2 కుమారులు మనష్షే మరియు ఎఫ్రాయిములను గురించి చూస్తాం. ఆదికాండము 41వ అధ్యాయము 50 నుండి 52వ వచనాల్లో యోసేపు యొక్క చిన్న కుటుంబాన్ని మనం గమనిస్తాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఈ అబ్బాయిలు కరువు రాకముందే జన్మించారు. అతడు తన మొదటి కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. నేనైతే దీనికి ఒక మంచి పేరు అమ్నీసియా అని సూచిస్తాను. ఎందుకంటే దాని అర్థము దేవుడు యోసేపును సమస్త బాధలను మర్చిపోయేలా చేశాడు. తన తండ్రి ఇంటి గురించి మర్చిపోయాడు. అతడు మొదట ఇంటి మీద మమకారంతో ఉన్నాడు, కానీ ఇప్పుడు అలా లేడు. ఈ అధ్యాయం యొక్క మొదటి భాగంలో యోసేపు చెరసాల నుండి విడుదల చేయబడినప్పుడు ఫరో ముందు కనిపించడానికి ముందు తన బట్టలు మార్చుకొని క్షౌరం చేసుకున్నాడని మనం చూసాం. హెబ్రీయులు గడ్డాలు పెంచేవారు. యోసేపు క్షౌరం చేసుకొని తన బట్టలు మార్చుకున్న విధానము అది మనకు పునరుత్థానాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అతడు పాత జీవితాన్ని ప్రక్కన పెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ సమయం నుండి అతడు ఐగుప్తీనిలా దుస్తులు ధరించడం, ఐగుప్తీనిలా మాట్లాడడం,
ఐగుప్తీనీలా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు నన్ను మరిచిపోయేలా చేశాడు అని అతడు చెప్పాడు. కాబట్టి అతడు తన కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. ఇక తర్వాత అబ్బాయికి అతడు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎందుకంటే దాని అర్థము ఫలవంతమైనది. కాబట్టి మీరు కోరుకుంటే ఆ తర్వాత అబ్బాయికి ఆంబ్రోసియా అనగా అమృతముగా పిలువవచ్చు. ఈ ఇద్దరు అబ్బాయిల పేర్లను వాటి ఆంగ్ల సమానమైన వాటిలో ఉంచినట్లయితే అవి సరిగ్గా అదే అర్థాన్ని ఇస్తాయి. యోసేపు వారికి ఈ పేర్లను పెట్టాడు ఎందుకంటే దేవుడు అతని తండ్రి ఇంటిని మరిచిపోయేలా చేసి ఐగుప్తు దేశంలో అతన్ని ఫలవంతునిగా చేశాడు. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 53వ వచనాన్ని మనం గమనిద్దాం. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత, ప్రియులారా, సమృద్ధిగా పంటలు వచ్చిన 7 సంవత్సరాలు ఇప్పుడు ముగిశాయి. కరువు ప్రారంభమవుతున్నది. ఈ సమయంలో యోసేపుకు 37 సంవత్సరాలు. తర్వాతి అధ్యాయం కోసము దానిని గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఇక ఆదికాండము 41వ అధ్యాయము 54, 55 వచనాలను మనం గమనిద్దాం. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమయ్యను. కానీ ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్టు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పెను. ఇక్కడ ఆహారము కలిగి ఉన్న వ్యక్తి యోసేపు మాత్రమే అనే వాస్తవాన్ని నేను మీకు చెప్పాలి. ఇక్కడ మరొక సమాంతరమైన పోలిక ఉంది. యేసుక్రీస్తు నేనే జీవాహారమునై ఉన్నాను అని చెప్పాడు. ఇక ఈ అధ్యాయము చివరి వచనాలైన 56, 57 వచనాలను మనం గమనిద్దాం. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఇక్కడ కరువు ప్రపంచవ్యాప్తంగా ఉందని మనము గమనించాలి. ఇప్పుడు మనము 42వ అధ్యాయంకు వస్తున్నాం. యోసేపు జీవితంలో నాటకీయ సంఘటనలు ప్రారంభమవడాన్ని చూస్తాం. కరువు సమయంలో దేశమును కాపాడడానికి యోసేపును ఉపయోగించడంలో దేవుని పద్ధతి మరియు యాకోబు మరియు అతని కుమారులను ఐగుప్తుకు తరలించడం వంటి విషయాలను సవివరంగా తెలియజేస్తున్నది. యోసేపు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటున్నాడు. కరువు అనేది భూమి అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి భూ ప్రజలందరూ ధాన్యం పొందడానికి ఐగుప్తుకు వస్తున్నారు. కరువు యాకోబును తన 10 మంది కుమారులను ఆహారం కొనడానికి ఐగుప్తుకు పంపడానికి బలవంతం చేస్తుంది. ఎందుకు 10 మంది మాత్రమే? యాకోబు బెన్యామీనును ఎందుకు పంపలేదు? అతడు బెన్యామీనును కోల్పోవడానికి ఇష్టపడలేదు. అలా జరిగితే అది అతన్ని చంపివేసేది. యోసేపు తన సహోదరులను గుర్తించాడు, కానీ వారు యోసేపును గుర్తించలేదు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. మొదటగా అతడు చనిపోయాడని వారు భావించారు. కాబట్టి వారు అతని కోసం అస్సలు చూడడం లేదు. పైగా వారు అతన్ని మళ్ళీ చూస్తామని ఎప్పుడు ఆశించలేదు. కానీ యోసేపు వారిని చూడాలని ఆశించాడు. అప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వారు అతన్ని అమ్మినప్పుడు అతనికి 17 సంవత్సరాలు మరియు ఇప్పుడు అతనికి 37 సంవత్సరాలు. అదనంగా కరువు అప్పటికే 1 సంవత్సరం నుండి ఉందని అనుకుందాం. కాబట్టి వారు అతన్ని సుమారు 21 సంవత్సరాల నుండి చూడలేదు. అతడు దాదాపు 40 సంవత్సరాల వయసులో ఉన్నాడు మరియు అతడు ఐగుప్తీయునిలా దుస్తులు ధరించాడు, ఐగుప్తీయునిలా మాట్లాడుతున్నాడు మరియు నడుచుకుంటున్నాడు. ఇక కథలో మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 42వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. యాకోబు కుమారులు వారు ఎక్కడికి వెళ్ళాలో లేదో ఏమి చేయాలో తెలియక ఒకరినొకరు దుఃఖకరమైన రీతిలో చూసుకుంటున్నారు. ఆదికాండము 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి
మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. ప్రియులారా, ఇది విశ్వాసాన్ని వివరిస్తుంది. చాలామంది ప్రజలు విశ్వాసం తమకు చాలా మర్మంగా ఉందని మరియు ఎలా నమ్మాలో తమకు తెలియదని చెప్తారు. ఇక్కడ యాకోబు ఎలా నమ్మాడో గమనించండి. అతడు ఒక విషయాన్ని విన్నాడు. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. అతడు దాన్ని నమ్మాడు. అది వారికి జీవం తెస్తుందని నమ్మాడు. కాబట్టి అతడు తన నమ్మకం మీద పనిచేశాడు. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. నా ప్రియ స్నేహితుడా, రక్షించే విశ్వాసం అదే. కొంతమంది నేను యేసును ఎలా నమ్మగలను అని అడుగుతారు. యాకోబు తన 10 మంది కుమారుల ముందు నిలబడి ఐగుప్తులో ధాన్యము కలదని విన్నాను, కానీ నేను దానిని ఎలా నమ్మగలను అని చెప్పడం మీరు ఊహించగలరా? సరే, దానిని నమ్మడానికి మార్గం దానికి అనుగుణంగా స్పందించడమే. బైబిల్లో అపోస్తల కార్యము 16వ అధ్యాయము 31వ వచనము ఈ విధంగా చెబుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ముసలివాడైన యాకోబు కూడా అలాగే చేశాడు. అతడు తన కుటుంబానికి జీవం పోసిన ధాన్యాన్ని అదేవిధంగా సంపాదించాడు. మరియు మీరు నేను నిత్య జీవాన్ని పొందే మార్గము క్రీస్తుపై విశ్వాసం ద్వారానే పొందుకుంటాం. ఆదికాండము 42వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి, అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. తక్కిన 10 మంది కుమారులతో పోలిస్తే వారు పెద్దవారు, కానీ బెన్యామీను చిన్నవాడు. అతన్ని కోల్పోతే అది యాకోబును ఎంతో బాధిస్తుంది. పైగా బెన్యామీను మరియు యోసేపు రాహేలు యొక్క కుమారులు. రాహేలు అతడు గాఢంగా ప్రేమించిన భార్య. ఇప్పుడు అతడు 10 మందిని పంపించి బెన్యామీనును మాత్రమే తన దగ్గర ఉంచుకుంటున్నాడు. ఇంకా ఆ తర్వాత జరిగిన విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ఇందలి సత్యాలను మన జీవితాలకు అన్వయించుకున్నటకు ప్రభు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. యోసేపుకు ఐగుప్తులో పెట్టబడిన పేరు ఏమిటి? యోసేపుకు ఐగుప్తులో పెట్టబడిన పేరు ఏమిటి? 1 జనాధిపతి, 2 జప్నత్పనీహు, 3 జెరహు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని మరియు ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీకేమైనా సందేహాలు కానీ ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు తప్పకుండా తెలియజేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. దేవుడు మీకు తోడయుండునుగాక. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.